నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈ రోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మనందరి మొబైల్ నంబర్స్లలో 0 కానీ 9th ప్లేస్లో, 7th 10th ప్లేస్లో 7 కానీ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇంతకుముందు వీడియో చేశాను నేను ఆల్రెడీ. 6th ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది, 5th ప్లేస్లో ఎలా ఉంటుంది, ఎండింగ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఓన్లీ సింగిల్ 7 గురించి చెప్పాను. ఇలా జాయింట్ 07 ఉంటే ఏం చేస్తుంది క్లియర్గా మనందరి లైఫ్లో తెలుసుకుందాం. ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఏంటే చూసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ అందరి బిజినెస్లు బాగా చేసుకోవాలి, మీకు డబ్బు బాగా రావాలి. అలాగే ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకోండి. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలని తెలుసుకోండి, చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. అలాగే మనందరి లైఫ్కి ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ నంబర్ కావాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ అంటే మనీని తీసుకొచ్చి, మనీని స్టోర్ చేసి, మనీని లాస్ కాకుండా చేసేదే న్యూమరాలజీ పవర్. న్యూమరాలజీ అంటే మనీ పవరు. ఎన్ అంటే మనకు బుధుడు ఉంటాడు, మంచి పవర్ఫుల్గా వెళ్తుంది. ఇది చూసుకొని న్యూమరాలజీతో, న్యూమరాలజిస్ట్తో మీరు కన్సల్ట్ అయ్యి మీ అన్ని విషయాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్ళండి. 100% సక్సెస్ మీదే. అలాగే మనందరి లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, ఇది చాలా అవసరం. అలాగే మంచి మ్యారేజ్ డేట్ కావాలి. ఇది మ్యారేజ్ డేట్ ఎందుకు కావాలని చెప్తున్నామంటే, మనం చేసే ప్రతి పనిలో డబ్బు 1000 రూపాయలు సంపాదించవచ్చు, 500 సంపాదించవచ్చు, రోజుకు 200 సంపాదించవచ్చు, కోట్లు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ మిగలకుండా చేస్తుంది ఒక మ్యారేజ్ డే. ఈ మ్యారేజ్ డేట్ ఏం చేయాలి? రీమ్యారేజ్ చేసుకోండి. మీరు 60-70 సంవత్సరాలు ఉన్నా సరే, అలాగే కొత్త మ్యారేజ్ డేట్ చేసుకున్నా సరే, మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. ఎందుకంటే మనము మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే మనము 10 మందికి ఉపాధిని ఇవ్వచ్చు, 10 మందికి రక్షణని ఇవ్వచ్చు, 10 మంది కుటుంబాలకి మనము ఒక పోషణగా ఉండొచ్చు, ఒక మంచి కింగ్ పవర్తో ఉండొచ్చు. మనం చేసే ప్రతి పనిలో గ్రోత్ తీసుకురావచ్చు, మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ తీసుకురావచ్చు మంచి మ్యారేజ్ డేట్ ఉంటే. ఇవన్నీ కూడా జరుగుతాయి. మీది ఏదో మ్యారేజ్ డేట్ ఉన్నా సరే ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ జీతాలు ఇవ్వలేని స్టేజ్లోకి, రెంట్లు కట్టలేని స్టేజ్లోకి, బాగా అప్పులయ్యే స్టేజ్లోకి, లోన్స్ తీసుకునే స్టేజ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీ యొక్క కంపెనీ, మీరు లేదా మీరు చేసే జాబు మంచి పొజిషన్లో మీరు ఉండాలంటే మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. ఇది ఎలాగో 19/8/2026 రోజు చేస్తున్నాం. ఖచ్చితంగా పాల్గొనండి. మీ యొక్క మ్యారేజ్ డేట్ని మార్చుకొని, మీ లైఫ్ని గ్రోత్గా మార్చుకొని నంబర్ 1 పొజిషన్కి రోజు రోజుకు వెళ్ళేలాగా చేసుకోండి. ఫీజు కూడా ఏదో లక్షల్లో లేదు, చాలా తక్కువనే ఉంది. మనకు కింద స్క్రోల్ అయ్యే నంబర్ కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఖచ్చితంగా బాగుపడండి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లక్షలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీ లైఫ్కి ఎన్నో లక్షలు ఖర్చు ఉంటాయి, ఇది పెద్ద మ్యాటర్ కాదు, చూసుకొని చేసుకోండి. అలాగే మనందరికీ ఆరా ఎనర్జీస్, మన మైండ్ స్టేబిలిటీగా ఉండాలి. ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది, ఈ నెగటివ్ ఎనర్జీస్తో మనము ముందుకెళ్ళలేం. పాజిటివ్ ఎనర్జీ ఉంటే అన్ని విధాలుగా ముందుకెళ్తాం, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనందరికీ మొబైల్ నంబర్లో 9th ప్లేస్ 0 వచ్చిందండి. ఏం జరుగుతుంది? 9th ప్లేస్ 0 వస్తే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్లో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టాలి, మీరు ఖాళీగా ఉన్నారు. ఏది చెయ్యాలన్నా ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకు భయం ఏర్పడుతుంది అంటే, నేను ఇలా చేస్తే ఓడిపోతానేమో, నేను ఇలా చేస్తే సక్సెస్ కాలేనేమో. మీరు అలా భయపడుతుంటే మీ దగ్గరకు వచ్చి మీ భార్యనో, మీ ఫ్రెండో, మీ కొడుకో, మీ చెల్లెలో, మీ తమ్ముడో ఎవరో ఒకరు వచ్చి ఇలా అయిపోతావు, అలా అయిపోతావు అని చెప్పి మళ్ళీ
అలాంటి ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళు కూడా భయపెట్టడానికి మిమ్మల్ని మొదలు పెడతారు. మీరు ఎటు పని కాకుండా హాయిగా ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని భార్యతో తిట్లు, తండ్రితో తిట్లు, పిల్లలతో తిట్లు ఇవన్నీ కూడా తింటుండాలి. ఎందుకు భార్య తిడుతుంది? ఫీజులు కట్టలేవు, ఇంటికి ఫుడ్ రాదు. తండ్రి తిడతాడు, అరే నువ్వు పనికి మాలోడా అది ఇది అని చెప్తుంటాడు. ఇదంతా కూడా 9th ప్లేస్లో ఉన్న జీరో చేస్తుంది. సరే ఇంత పవర్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. 9th ప్లేస్ అనేది జీరో కావద్దు. మరి ఇన్ని రోజుల నుంచి మొబైల్ నంబర్స్ ఉన్నాయా? ముందు నుంచి భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు కదా. వాళ్ళ మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది మొన్న రీసెంట్గా ఒక పనికి మాలినోడు ఒక విధంగా నన్ను అడిగాడు. చేస్తా వీడియో చేసి, అంటే ఒక ర్యాష్గా మాట్లాడి ఇష్టానికి మాట్లాడాడు. ఆ రోజు మా ఫాదర్ దినాల్లో ఉన్న అయినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. వానికి నేను చెప్పే తీరున ఎవరెవరు ఏ యొక్క మహాత్మా గాంధీ గారు ఎలాంటి ప్రవర్తనలు ఉంటాయి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆయన యొక్క పేరుతో కావచ్చు ఎలా ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆయన అంతర్లీనంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చేలాగా ఒక ఆర్మీని రిక్రూట్మెంట్ చేసి ఎలా చేశారు అదంతా కూడా మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను. అలాగే భగత్ సింగ్ గారు అర్ధంతరంగా ఆయన ఉరి తీయబడ్డారు, ఎందుకు అలా చేశారు, ఇవన్నీ కూడా నేను న్యూమరాలజీ పరంగా మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. సో అలాగే 7 నంబర్ ఎండింగ్, ఈ 7 నంబర్ ఎండింగ్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది? మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేలా చేస్తుంది. మీరు గొడవ పడకపోయినా అవసరం లేదు, మీరు అన్యోన్యంగా ఉంటారు. ఇంకోటి ఏం చేస్తుంది? ఉద్యోగ రీత్యా కావచ్చు, ఒక ఆరోగ్య రీత్యా కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కావచ్చు, ఒక అత్తమామల ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే అండి, ఒకటి భార్యాభర్తల్ని ఇలా దూరం చేసేస్తుంది. మీకు ఆ విషయం తెలియదు, కానీ 7 నంబర్ ఉంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, సన్యాసులు అయిపోవాలి. ఒక్కరి దగ్గర 7 ఉన్నా భార్య దాన్ని అనుభవించాలి. ఒకవేళ భర్త దగ్గర ఉంటే భర్త అనుభవించాలి. అది మీ అందరి లైఫ్లో ఉండిండొచ్చు. చూసుకొని మీ యొక్క ఎనర్జీస్తో మార్చుకొని ఇంకా క్లారిటీగా మీకు కావాలంటే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేయండి. అన్ని విధాలుగా సక్సెస్ కావాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.